నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ వార్తా విశ్లేషణ. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు రెండు తెలుగు పత్రికలు రెండు రాష్ట్రాలకు సంబంధించి అలాగే జాతీయ అంతర్జాతీయ వార్తలకు సంబంధించి ఎటువంటి కథనాలు ప్రచురించారు, వాటిలో ఎటువంటి అంశాలు ఉన్నాయో చూద్దాం. అందులో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఎటువంటి కథనాలు ప్రచురించారో చూద్దాం. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం కమిటీ కుర్రోలు. ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ బాల చిత్రం 35 చిన్న కథ కాదు, ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ సుకుమార్ జాతీయ అవార్డులో సత్తా చాటిన తెలుగు సినిమా, ఉత్తమ ప్రాంతీయ చిత్రం సహా 9 అవార్డులు. పుష్ప 2 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రోలు, కల్కి సినిమాకు 2 అవార్డులు. ఉత్తమ చిత్రం ఆర్టికల్ 370, ఉత్తమ నటి యామి గౌతమ్, ఉత్తమ నటులు మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, ఉత్తమ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి. నిన్న ప్రతిష్టాత్మకంగా జాతీయ చలనచిత్రోత్సవ అవార్డులో తెలుగు సినిమాను అయితే సత్తా చాటింది. మొత్తం ఉత్తమ ప్రాంతీయ చిత్రం సహా 9 అవార్డులు అయితే గెలుచుకున్నట్టుగా తెలుస్తుంది. నోటిఫికేషన్లు ఇచ్చారు, లీకేజీలతో అమ్ముకున్నారు, ప్రశ్నపత్రాలు నమ్మి 100 కోట్లు సంపాదించారు, ఆ పరీక్షలు పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వలేదు. నిరుద్యోగుల్ని నాడు అసలు మనుషుల్లాగే చూడలేదు, వారి తల్లిదండ్రుల కళ్ళలో మేము ఆనందాన్ని చూసాం, ప్రతి ఖాళీని భర్తీ చేసి నియామక పత్రం అందిస్తాం, తెలంగాణ మిమ్మల్ని శ్రీమంతుల్ని చేసింది మీరేమిచ్చారు, మీ దోపిడీని ప్రజలు మరవలేదు, తెలంగాణ క్షమించదు, అందశ్రీ నా ఆత్మబంధువు, సీఎంగా నిలబడడానికి స్ఫూర్తి, 10 ఏళ్ల పాటు ఆయన పాట వినిపించకుండా చేశారు, అందశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమంలో సీఎం. రైట్, నిన్న అందశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలు గత పార్టీ ప్రభుత్వం యొక్క ప్రభుత్వాన్ని అయితే ఎండగట్టినట్టుగానే తెలుస్తుంది. నోటిఫికేషన్లు ఇచ్చి లీకేజీలతోటి అమ్ముకున్నారు, పేపర్ లీకేజీలు చేసి 100 కోట్లు సంపాదించారు. అలాగే మేము మాత్రం నిరుద్యోగుల తల్లిదండ్రుల్లో సంతోషం చూసాం, ప్రతి ఒక్క ఖాళీని పూర్తి చేస్తాం, ఆ నియామక పత్రాలు కూడా అందిస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది. అందశ్రీ గొంతును 10 ఏళ్ళు వినబడకుండా చేశారని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న అందశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆసుపత్రికి సోనం వాంగ్చుక్ను బలవంతంగా తరలించిన ఢిల్లీ పోలీసులు. చికిత్సకు ఆయన నిరాకరణ. నా భర్త ఆరోగ్యం బాగానే ఉంది, 20న ర్యాలీలో పాల్గొంటారు. వాంగ్చుక్ భార్య గీతాంజలి వెల్లడి. నిరవధిక దీక్ష ప్రారంభించిన దీప్కేపై ఇంకు చల్లిన ఓ మహిళ. ఉల్లి ధరలే ప్రభుత్వాన్ని కూల్చాయి, విద్యార్థుల నిరసన, ఆ పని చేయలేదా వాంగ్చుక్ వీడియో. ఇంకా ఏదైతే ఈ పేపర్ లీక్కి సంబంధించి బాధ్యులుగా చేస్తూ ఆ అధికారులను అలాగే ఆ సంబంధిత మంత్రిని బర్తరఫ్ చేయాలి, మంత్రిని రాజీనామా చేయాలని చెప్పి కోరుతూ సోనం వాంగ్చుక్ అయితే ఆమరణ నిరాహార దీక్ష చేశారు. నిన్న ఎట్టకేలగాన్ని బలవంతంగా అయితే ఆసుపత్రికి ఢిల్లీ పోలీసు అయితే తరలించారు. ఇక తన భర్త ఆరోగ్యం బాగుందని చెప్పి ఆయన భార్య గీతాంజలి కూడా వెల్లడించింది. 20న జరిగేటువంటి ర్యాలీలో పాల్గొంటారని చెప్పింది. ఇక దీనికి సంబంధించి అలాగే నిరవధిక దీక్షకు దీప్కే కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. దీప్కే పైన ఒక మహిళ ఇంకు చల్లినట్టుగా తెలుస్తుంది. ఉల్లి ధరలే ప్రభుత్వాన్ని కూల్చితే ఈ యొక్క విద్యార్థుల నిరసన, ఆ పని చేయలేదా అంటూ విద్యార్థులను ఉద్దేశించి వాంగ్చుక్ ఒక వీడియో రిలీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కల్తీ నిరోధానికి కఠిన చట్టం అమల్లో ఉన్న దేశాలను సందర్శించి రూపొందించండి, అధికారులతో సీఎం. సమాచార సేకరణకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచన. ఇక కల్తీ ఇప్పుడు ఏదైతే బాగా ఈ మధ్యలో కల్తీ అనేది బాగా బయటకు వస్తుంది. ఇటు రెస్టారెంట్లో కల్తీ ఫుడ్ జరుగుతుంది, మనం తినే తాగే పాలు నుంచి మొదలు పెట్టుకొని ప్రతి ఒక్క దాంట్లో లాస్ట్కు ఉప్పులో కూడా కల్తీ జరిగేటువంటి ఆ పరిస్థితి నెలకొని ఈ కల్తీని నిరోధించడానికి కఠిన చట్టాలు ఏర్పాటు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కల్తీ నిరోధక చట్టానికి అమల్లో ఉన్న దేశాలను సందర్శించి వాటిని రూపొందించాలని చెప్పి సీఎం అధికారులతో సూచించినట్టుగా ఈ సమాచార సేకరణకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించినట్టుగా అయితే తెలుస్తుంది. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాయాలి, చావదెబ్బ కొడితేనే వారికి సోయి వస్తుంది, 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు రుజువు చేయి రేవంత్, నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సులో మాజీ మంత్రి కేటీఆర్. నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ యువ సంగ్రామ సభలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాట్లాడినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాయాలని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక వారికి చావుదెబ్బ కొడితేనే సోయి వస్తుందని చెప్పి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. 70,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మీరు చెప్తున్నారు, అందులో 70,000 ఇచ్చినట్టు రుజువు చేయి రేవంత్, నేను నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటే ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి కథనాలు. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈనాడులో ఎటువంటి కథనాలు వచ్చాయో చూద్దాం.